హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతి అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కీప్ వాచ్ ఇట్. అండ్ అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్ని మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో పొందుపరచడం జరిగింది. సో స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగింది వీడియో క్లాసెస్. సో ఎన్సీఈఆర్టీ బుక్స్ నుండి తీసుకున్న కంటెంట్ ఈ వీడియోస్ లో ఉంటుంది. అండ్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ టాపిక్స్ అండ్ అలాగే 1,00,000 బిట్స్ మీకు అందజేస్తున్నాం. అండ్ అలాగే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటున్నాయి. అండ్ అలాగే ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ బిట్స్ కి సొల్యూషన్స్ తో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. కాబట్టి ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ ని చూడండి. డెమో క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి. సో నచ్చితే మీరు తీసుకోండి, ఓకేనా? సో ఈ రోజు వీడియోలో అయితే మనం కరెంట్ అఫైర్స్ బిట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవి చాలా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కూడా ఇవి ఉపయోగపడతాయి. సో ఈ రోజు అయితే ఇవి డిస్కస్ చేసుకుందాం పూర్తిగా, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చివరి వరకు వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారత ఇస్రో చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు? సో భారత ఇస్రో చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అనే క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో భారత అంతర్జాతీయ చైర్మన్ ఇస్రో సంస్థకి ఎవరు నూతనంగా నియమితులయ్యారంటే వి నారాయణ్ అంతర్జాతీయ సంస్థ అయిన ఇస్రోకి నూతన చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈయన తమిళనాడుకు చెందిన కన్యాకుమారిలో జన్మించారండి. ఈయన స్వస్థలం ఏంటమ్మా? తమిళనాడు, కన్యాకుమారి, ఓకేనా? అయితే ఈయన జనవరి 13వ తారీఖున బాధ్యతలు స్వీకరించారండి. జాన్ 13న ఈయన ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇంతకు ముందు ఈయన ఏం చేశాడమ్మా అంటే ఎల్పిఎస్సి అంటే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ లో డైరెక్టర్ గా పనిచేశాడండి. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ లో డైరెక్టర్ గా వర్క్ చేశారు. అయితే వి నారాయణకి ముందు మనకి ఎవరు ఇస్రో చైర్మన్ గా ఉండేవారంటే ఎస్ సోమనాథన్. ఈయన ఎప్పుడమ్మా? ఈయన 2022 కే శివన్ తర్వాత సోమనాథన్ చైర్మన్ అయ్యారు. సో సోమనాథన్ తర్వాత వి నారాయణ చైర్మన్ అయ్యారు. అయితే వి నారాయణ్ గారు మనకి పదవీ కాలంలో 2 సంవత్సరాల పదవీ కాలంలో ఉంటారండి. ఈయన 4 దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేశారు. అయితే ఈయన రాకెట్ అండ్ అలాగే స్పేస్ క్రాఫ్ట్ చోదక వ్యవస్థలో చాలా అపారమైన అనుభవం కలిగిన వారండి. అయితే మనకి ఆదిత్య L1 అండ్ అలాగే చంద్రయాన్ 1 అండ్ అలాగే చంద్రయాన్ 2 చోదక వ్యవస్థలో ఈయన అభివృద్ధి కూడా ఉందండి. సో ఆదిత్య L1, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 చోదక వ్యవస్థల అభివృద్ధిలో ఈయన కూడా కృషి చేశారు, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. సో సెబీ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులైనారు? సో సెబీ అంటే ఏంటమ్మా? ఫస్ట్ సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులైనారు? అయితే మనకి ఇంతకు ముందు ఉండేవారు ఎవరు? మాధవిపూరి బూచి. ఈయన తర్వాత 11వ చైర్మన్ గా తుహిన్ కాంత పాండే గారు సెబీ నూతన చైర్మన్ గా ఎన్నికయ్యారండి, నియమితులైనారు. అయితే ఈయన మార్చి 1వ తారీఖు నుంచి
బాధ్యతలను అనేది స్వీకరించారండి. అయితే ఈయన గతంలో ఆర్థిక కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారండి. అలాగే ఇండియా ప్రైవేటీకరణలో కీలక పాత్ర పోషించారు. అయితే తుహిన్ కాంత పాండేకి ఫైనాన్స్ అండ్ అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ లో మంచి అనుభవం ఉందండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో 2025 జనవరి యూపీఐ లావాదేవీల విలువ ఎంత? సో 2025 జనవరి యూపీఐ లావాదేవీ విలువ ఎంత అంటే 23.48 లక్షల కోట్ల విలువ అండి. 23.48 లక్షల కోట్లు. ఇటీవల యూపీఐ లావాదేవీల్లో అత్యధికంగా నమోదైందండి ఇది. ఇటీవల లావాదేవీల్లో అత్యధికంగా నమోదైందైతే ఇదే. ఓకేనా? సో నెక్స్ట్, ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారమ్మా? ఫిబ్రవరి 27వ తారీఖున ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం అనేది జరుపుకుంటారండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, టాటా గ్రూప్ తాజాగా ఆరంభించిన ఫౌండేషన్ పేరు ఏంటి? సో టాటా గ్రూప్ తాజాగా ఆరంభించిన ఫౌండేషన్ పేరు ఏంటమ్మా? రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్. సో రతన్ టాటా గారు నూతనంగా తాజాగా ఆరంభించిన ఫౌండేషన్ పేరేంటమ్మా? రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్. అయితే ఇది 2022. సో 2022లో ప్రైవేటీకరంగా నియమించిన కంపెనీ అండి. ఇది కంపెనీల చట్టం ద్వారా నిర్వహిస్తుంది. ఇది షేర్లకు మాత్రమే పరిమితం. ఇది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఢిల్లీ కింద పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. గోల్డెన్ గర్ల్ అని పిలువబడే భారతీయ క్రీడాకారిణి ఎవరు? సో గోల్డెన్ గర్ల్ అని పిలువబడే భారత క్రీడాకారిణి ఎవరండి? పిటి ఉషా. పిటి ఉషా. సో ఈవిడ పూర్తి పేరు ఏంటండి? పిలా ఉల్లకండి తక్కెర పరంబల్ ఉషా. సో ఈవిడ పేరేంటమ్మా? పిలా ఉల్లకండి తక్కర పరంబల్ ఉషా. ఈవిడ ఎప్పుడు జన్మించిందమ్మా? జూన్ 27, 1964లో కేరళలో జన్మించింది. ఈవిడ స్వస్థలం ఏంటి? కేరళ. ఈవిడ కేరళకి చెందిన వ్యక్తి. అయితే ఈవిడకి 100కి పైగా అంతర్జాతీయ పథకాలు వచ్చాయండి. అర్థమైందా? 100కి పైగా అంతర్జాతీయ పథకాలు వచ్చాయి. ఈవిడకి పద్మశ్రీ అండ్ అలాగే అర్జున అవార్డులు కూడా లభించడం జరిగిందండి. ప్రపంచ ఛాంపియన్షిప్ లో అత్యధికంగా పథకాలు సాధించిన వ్యక్తి అండి పిటి ఉషా గారు. ఈవిడకి గోల్డెన్ గర్ల్, పయోలి ఎక్స్ప్రెస్, ఉదన్ పరి అనే మారు పేర్లు కూడా ఉన్నాయండి. ఏంటండి? గోల్డెన్ గర్ల్, పయోలి ఎక్స్ప్రెస్, ఉదన్ పరి అనే మారు పేర్లు కూడా ఉండడం జరిగింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇండియా ఇస్రో? సో వి నారాయణ్. అండ్ అలాగే నెక్స్ట్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ సెబీ? అంటే ఇప్పుడు మనకి తుహిన్ కాంతా పాండే. అండ్ అలాగే వాట్ వాస్ ద వాల్యూ ఆఫ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇన్ జనవరి 2025 అంటే 23.48 lakhs crores. ఓకేనా? నెక్స్ట్, ప్రపంచ వరల్డ్ ఎన్జిఓ డే ఎప్పుడండి? February 27. అండ్ అలాగే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫౌండేషన్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద టాటా గ్రూప్? అంటే రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్. అండ్ అలాగే గోల్డెన్ గర్ల్ అని పిలువబడే భారతీయ క్రీడాకారిణి ఎవరంటే పిటి ఉషా. సో మీరు ఈ రోజు కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకున్నారు కదండి. సో ఈ క్వశ్చన్ నుంచి కూడా మనకి ఇన్ని బిట్స్ అయితే వచ్చాయి కదా. సో ఇలాగే ప్రతిరోజు మనం కరెంట్ అఫైర్స్ ని
కొన్ని బిట్స్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. సో మీరందరూ ప్రతిరోజు మన ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇస్తాను, ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ సందేహాలను వ్యక్తపరచండి. అయితే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ అలాగే ఆర్ఆర్బి జనరల్ సైన్స్ కోర్సులను అయితే పొందుపరచడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగిందండి. అండ్ అలాగే వీడియో క్లాసెస్ అండ్ అలాగే ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన ఎన్సీఆర్టీ బుక్స్ బేస్డ్ మీద ఈ కంటెంట్ అంతా తీసుకోవడం జరిగింది. చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ అలాగే ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్ కి సొల్యూషన్స్ తో సహా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. అండ్ అలాగే సిబిటి ఎగ్జామ్ మీకు ఎలాగైతే జరుగుతుందో అలాగే టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. సో 1,00,000 బిట్లు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఒకసారి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ ని అయితే చూడండి. ఫ్రీ డెమో క్లాసులు అయితే అందించడం జరిగింది. అవి చూస్తే మీకే అర్థమైపోతుంది కంటెంట్ ఎంత బాగుంటుందో. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కొత్తగా ఈ వీడియోని చూసిన వాళ్ళైతే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.